ప్రధాని మోదీ తమిళనాడులో రెండో రోజు పర్యటించనున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మోదీ గంగైకొండ చోళపురాన్ని సందర్శించనున్నారు. ఆది తిరువతరై ఉత్సవంతో పాటు చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ జయంతి వేడుకలకు ఆయన హాజరు కానున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో గంగైకొండ చోళపురం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్పోర్ట్లో పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ 4 రోజుల పర్యటన తర్వాత శ్రీరాముడి పవిత్ర భూమికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లాండ్ మధ్య చారిత్రక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. ఎఫ్టీఏ అనేది భారతదేశంపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని, భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుందని మోదీ అన్నారు. తమిళనాడు ప్రజలకు 2 ప్రధాన రహదారి ప్రాజెక్టులను అంకితం చేశామన్నారు ప్రధాని మోదీ. దాదాపు 2,500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రోడ్లు చెన్నైని 2 ప్రధాన అభివృద్ధి ప్రాంతాలకు కలపనున్నాయి. తుత్తుగుడి పోర్టు కనెక్టివిటీ కూడా బాగా మెరుగుపడుతోంది. ఈ ప్రాంతాల వారికి రవాణా సౌకర్యం మెరుగుపడుతోంది. దాంతో వాణిజ్యం, కొత్త ఉపాధి మార్గాలను తెస్తుందని మోదీ అన్నారు. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పై చాలా దృష్టి సారించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మేక్ ఇన్ ఇండియా బలాన్ని, సామర్థ్యాన్ని చూశారు. ఉగ్రవాద స్థావరాలను మట్టిలో కలిపేందుకు మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు కీలక పాత్ర పోషించాయి. మన దేశంలోనే తయారు చేసిన ఆయుధాలు ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. బ్రిటన్, భారతదేశం మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందం భారతదేశ ఆర్థిక వ్యవస్థను కొత్త బలాన్ని చేకూరుస్తోంది. అలాగే ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి అవకాశంగా మలుచుకుంటాం అని అన్నారు. ये भारत पर दुनिया के बढ़ते भरोसे और भारत के नए आत्मविश्वास का प्रतीक है। इसी आत्मविश्वास से हम विकसित भारत बनाएंगे, विकसित तमिलनाडु बनाएंगे। आज भी यहां भगवान रामेश्वर और भगवान तिरुचेंदूर मुरुगन के आशीर्वाद से तूतुकुड़ी में विकास का नया अध्याय लिखा जा रहा है। 2014 में तमिलनाडु को डेवलपमेंट के शिखर पर ले जाने का जो मिशन शुरू हुआ था, तूतुकुड़ी लगातार उसका साक्षी बन रहा है। ये भारत पर दुनिया के बढ़ते भरोसे और भारत के नए आत्मविश्वास का प्रतीक है। इसी आत्मविश्वास से हम विकसित भारत बनाएंगे, विकसित तमिलनाडु बनाएंगे। आज भी यहां